వెళ్ళిపోతాను, మీ ఇష్టం చెప్పిరమ్మన్నాడు అని ఒక వర్తమానం దేవుడు పంపించాడు. వెంటనే నినివే పట్టణస్తులందరూ కూడా రాజుతో సహా ఏం చేశారో మనం చూశాంగా, తగ్గించుకున్నారు, జాగ్రత్త పడ్డారు, హెచ్చరికలు తీసుకున్నారు. అయ్యో ఉగ్రత మనంతా పోయేటట్టు ఉన్నాం బాబుని యెహోవా దేవునికి భయపడి ఆయన మాటను గౌరవించి ఉపవాసం ఉండి 3 దినాల పాటు పశువులు కూడా మేత వేయకుండా అందరూ కూడా గోని పట్ట కట్టుకుని బూడిదలో కూర్చొని దేవునికి ప్రార్థన చేశారండి. హల్లెలూయా. చేశారా లేదా? ఆ ప్రార్థన అంతా వారు చేసినప్పుడు నిజంగా అద్భుతంగా దేవుడు తమను తాము తగ్గించుకున్నారు కనుక శాపమును ఆశీర్వాదంగా మార్చాడు, కీడును మేలుగా. హల్లెలూయా. మరి బిలాము ఏంటి అలా అడుగుతాకేంటండి, మరి శపించమంటామని అడుగుతాకేంటి? దేవుని ఉద్దేశం ఏంటి ఇక్కడ? ఎట్టి వారైనా రక్షించబడాలి, ప్రతి వారికి మేలు జరగాలని దేవుడు అనుకుంటున్నాడు. లేఖనాలు మీకు తెలుసు కదా, యేసుక్రీస్తు గ్రంథంలో అంటాడు చక్కని మాట. ఏంటయ్యా అంటే, దుష్టుడైన మరణమునందుడి చేత నాకేమన్నా సంతోషమా అని దేవుడు అడుగుతున్నాడు. దుష్టుడైన మరణమునందుడి చేత నాకేమన్నా, దుష్టుడైన ఏమవ్వాలి మారాలని దేవుడు చూస్తున్నాడు. దుష్టుడైన తన దుష్టత్వాన్ని విడిచిపెట్టి